వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ జెండాను కాల్చివేసిన ముస్లింలు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. ఎంఎన్ఆర్ గార్డెన్లో భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా. భీమా గార్డెన్స్లో ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. వక్ఫ్ బిల్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మందమరి మండలం రామకృష్ణపూర్ గద్దెరాగడిలోని భీమా గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీలో చెన్నూరు నియోజకవర్గం స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ పరిశీలకులు జంగా రాఘవరెడ్డి, రాంభూపాల్ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులకు ప్రజలు అందించి చెన్నూరు నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించడమే నా లక్ష్యం. సింగరేణి సంస్థలు 1,00,000 ఉద్యోగాలు ఉంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 60,000 ఉద్యోగాలు తీసింది. ఇప్పుడు సింగరేణి సంస్థలో 42,000 ఉద్యోగులు ఉన్నారు. ఇందిరామ ఇల్లు అర్హులైన ప్రతి పేదవానికి అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అయితే ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ 500 కూర్చోండి, రాజమండ్రి అందరూ కూర్చోండి, అయితే కూర్చోండి. స్వాతంత్ర ఉద్యమంలో నా తండ్రి చనిపోయిండు, నా పార్టీ కార్యకర్తలు చనిపోయిండు, నా పార్టీ లీడర్ చనిపోయిండు. ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నా గాంధీ కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా నడుస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీలో ఈ దేశం కోసం త్యాగం చేసిన ఒక్కరిని చూపించమని చెప్పి నేను అందరూ సందర్భంగా నడుస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో కూడా 1400 మంది అమరులు, అందులో నీ కుటుంబం కానీ కులం కానీ ఎవరు కూడా చెప్పమని నడుస్తూ ఉన్నాం. యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్, ఇంకా ముఖ్య కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. ప్రతి గ్రామాన ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో అలాగే టౌన్లో ఉన్న వార్డ్స్లో కూడా పాదయాత్ర చేయమని చెప్పేసి ఏఐసిసి ఆదేశించడం, అలాగే పిసిసి అధ్యక్షులు సూచించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిజ్ఞ ఒకటి చేద్దాం. మనం దాన్ని తిప్పి కొట్టే అవసరం ఉంది. నిన్న కూడా సుమన్ వచ్చినప్పుడు చెప్తున్నాడు, అరే నేను ఇసుక దందా అని చెప్పినాడు. అందరు కూడా నేను నిన్న ఇందారం పోయేటప్పుడు వాళ్ళందరూ కూడా అడిగినారు, సార్ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇసుక దందా అంతా బంద్ అయింది. ఇంతకుముందు రాత్రి కూడా చూస్తే వేలాది లారీలు ఇసుకతోనే హైదరాబాద్ తరలించడం జరుగుతుంది. ఇవాళ రేపు మాకు ఏమి కనబడతలేదు సార్, యాక్సిడెంట్ కూడా అయితలేవు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే ఏమన్నమాట, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇసుక దందా చేయవద్దని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా సరిగా సహకారం చేస్తున్నారు. నేను ఒక అప్పీల్ మన కార్యకర్తలకు కూడా, ఇందిరామ ఇల్లులైనా కానీ గుడ్లకైనా కానీ ఏమైనా శాండ్ అవసరం ఉంటే, ఇసుక అవసరం ఉంటే మీరు దినం కూడా చేయండి. రాత్రి కూడా చేస్తే ఏదో అవకతవకలు అనుకుంటారు. మీరు మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను, మీరు దినం కూడా మీకు పర్మిషన్ తీసుకోండి. ఎంఆర్ఓకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి
తిప్పి కొట్టాలి. టీఆర్ఎస్ ఏదైతే ప్రచారం చేస్తుందో మనం ఛాలెంజ్ చేయాలి వాళ్ళకు. ఏదైతే మీరు తప్పు ప్రచారం చేస్తున్నారో ఇక్కడ అట్లా జరుగుతలేదు. నిజంగా ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చేస్తే చెప్పండి, ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటారు. మీ హయాంలో ఏదైతే వేలాది కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నాయకులు ఇసుక దందాలతో సంపాదిస్తుందో అవన్నీ కూడా కథం కావడం జరిగింది. వాళ్ళకు మెస్సులు అవ్వట్లేదు. అరే మా అందాన్ని పోయిందని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఇంకో విషయం అన్నాడు, అరే వెజిటబుల్ మార్కెట్ అన్నాడు. నేను అదే ప్రశ్నిస్తున్నాను. అక్కడ చెరువుల్లో నేను పోయినప్పుడు అందరూ వెజిటబుల్ వెండర్స్ అందరినీ కూడా అడిగినప్పుడు, సార్ మేము ఇక్కడనే అమ్ముకుంటున్నాము, మాకు ఇక్కడనే మంచి ఫెసిలిటీ చేయండి, మళ్ళీ వెజిటబుల్ మార్కెట్ పోతే ఇబ్బందులు అవుతాయని చెప్పి ఎవరు కూడా పోనీకి సిద్ధంగా లేదు. అంటే నాకు అనిపించింది టీఆర్ఎస్ హయాంలో ఈ బిల్డింగ్లు ఏదైతే కట్టినారో చాలా చోట్ల కూడా కేవలం కమిషన్ల కోసం బిల్డింగ్లు కడితే కమిషన్లు వస్తాయని చెప్పి ఈ ఖాళీగా ఉన్న చాలా చోట్ల వెళ్ళి చూస్తే ఈ బిల్డింగ్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అంటే అర్థమైంది, వీళ్ళు కేవలము కమిషన్లు దోచుకుని రోడ్లు సరిగా లేవు. ఎంతో వెనుకబడిన వాల్మీకుల అభివృద్ధి కోసం కర్నూలు జిల్లాలో వాల్మీకి ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసినట్లు తిరుపతి సాయి తెలిపారు. రాయలసీమ జిల్లాల నుంచి మేధావులతో కలిసి ఉద్యోగ సంఘం ఏర్పాటు చేసి విద్యార్థుల చదువును ప్రోత్సహించేందుకు కృషి చేస్తారని వారు మీడియా సమావేశంలో తెలిపారు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు పోరాటం చేసే వారికి ఉద్యోగులుగా సహాయ సహకారాలు అందిస్తామని వాల్మీకి ప్రతినిధులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వారికి ఆ వాల్మీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు ఇప్పుడు 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా 60 ఏళ్ల నుంచి నేను ఈ పోరాటంలో ఉంటూ వస్తున్నాను. మా జాతిని ముందుకు తీసుకువెళ్ళాలనే సదుద్దేశంతో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేయడం, వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేయడం అనేది దీని యొక్క అజెండా యొక్క ముఖ్యాంశాలు ఏమంటానంటే, వాల్మీకి బోయ కులంలో సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రతిభా పురస్కారాలు లాంటివి అందజేయడం వల్ల వారి యొక్క విద్యార్థి జీవితంలో తగు సూచనలు ఇచ్చి వాళ్ళు ఎదగడానికి దోహదపడేటువంటి ఫస్ట్ అజెండా. రెండో అజెండా, మారుమూల ప్రాంతాలలో ఆర్థికంగాను శారీరకంగాను ఉన్న ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించి వాల్మీకి సంఘం యొక్క ఆవశ్యకతను గ్రామాన తెలియజేయడానికి వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం నిర్ణయించుకునింది. మూడవ అజెండా అంశం వచ్చేసి, చాలా కాలం అంటే 1956 తర్వాత ఎస్టీలో ఉన్నటువంటి దాన్ని తొలగించడం జరిగింది. దాన్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పేటువంటి ఏక సాధనతో ఎవరైనా ఈ యొక్క వాల్మీకి బోయ సంఘాలు ఉద్యమిస్తే దానికి మేము ఉద్యోగ సంఘంగా మద్దతు తెలుపుతాము. ఈ 3 అంశాల మీద ఈ వాల్మీకి ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసి అనంతపూర్, కడప, కర్నూలు ఈ మొత్తం జిల్లాల దగ్గర చుట్టుపక్కల పరిసర జిల్లాలందరినీ ఏకం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేసి ఇందులో మేధావులు అనేటువంటి వాళ్ళను, ఉన్నత చదువు చదివినటువంటి డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్, సో ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరినీ పిలిపించడం జరిగింది. వాళ్ళ యొక్క సూచనలు, మార్గదర్శకాలు తీసుకొని మళ్ళీ వాటిని మనం జిల్లా స్థాయిలో మేము చర్చించి సమన్వయం చేసుకొని తీర్మానాల రూపంలో రాసుకొని వాటిని ముందుకు వెళ్ళడానికి మేము మా వంతుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 28వ తారీఖు 2025 సోమవారం హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు 100 మంది ఆధ్వర్యంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగీశ్వరుల స్వామివారు రచించినటువంటి 101 తైత్ర సిద్ధాంత భగవద్గీత అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథములు ఇంటింట పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమము 28 ఏప్రిల్ 2025 నుండి 6 మే 2025 వరకు 9 రోజులు గోదార్కని మండల కేంద్రంలో ప్రజలకు తైత్ర సిద్ధాంత భగవద్గీత పైన అవగాహన కల్పిస్తూ గ్రంథ పరిచయం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇటు నిర్వహణ భగవద్గీత భక్తి యోగం 10వ శ్లోక ఆధారంగా తైత్ర సిద్ధాంత ఆదికర్త ప్రబోధనంద యోగీశ్వర్ల వారి ఆశీస్సులతో జరుగుతున్నది. ప్రజలంతా అసలైన ఆధ్యాత్మిక భావంతో జ్ఞానం కలిగి జీవించాలన్నదే ముఖ్య ఉద్దేశంగా కమిటీ అధ్యక్షులు దేవేంద్రరాజు, సభ్యులు రామరాజు, నాగిరెడ్డి, సంతోష్, నాగరాజు, లక్ష్మీనారాయణ, కవి, చంద్రకళ తదితరులు వ్యాఖ్యానించడం జరిగినది. వేసవి సెలవుల్లో 10 రోజులు భగవద్గీత ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలని
ఇంటింటికి డోర్ టు డోర్ భగవద్గీత ప్రచారం చేస్తున్నాము. అందరూ ఆత్మజ్ఞానం తెలుసుకొని కర్ణాటక మార్చుకోవాలని చేస్తున్నాము. ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి స్వామివారి దివ్య ఆశీస్సులతో స్వామివారు రచించినటువంటి భగవద్గీత మరియు అనుసంధ గ్రంథాలు 101 గ్రంథాలను ఆత్మజ్ఞానం నింపుకొని ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథరాజులను ప్రతి ఒక్కరికి సామాన్యునికి కూడా దేవుని జ్ఞానం అర్థం కావాలనే స్ఫూర్తితో స్వామివారు ఈ గ్రంథాలను చాలా సరళమైన భాషలో రచించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గ్రంథాలను ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి గ్రంథ పరిచయం చేసి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మీరు అహంకారంతో అజ్ఞానంతో సంపాదించుకుంటున్నటువంటి మనకు తెలియకుండా ఏదైతే మనం పాపం సంపాదించుకుంటున్నామో ఆ పాప నివారణ కావాలంటే ఆత్మజ్ఞానం ఒకటే శరణ్యం అని చెప్పేసి ఈ యావత్ ప్రపంచానికి స్వామివారు దేవుని సేవ అంటే ఏంటి అనేది తెలియపరిచినాడు. అదేవిధంగా శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పినట్టు భక్తి యోగము 10వ శ్లోకంలో అభ్యాసే పసమర్దోసి మత్కర్మో పరమోభవ మదర్థమపి కర్మాని కూర్వన్ సిద్ధి అవాప్ససి అంటే మీరు మనసు నిలుపు అభ్యాసమునకు సమర్థత లేనివానివైతే నా పనులు చేయము, నా కొరకు పనులు చేయటం వలన నువ్వు మోక్షమును పొందవచ్చును అని చెప్పినాడు. అదేవిధంగా భగవద్గీత జ్ఞానము అగ్ని లాంటిది. ఏదైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురు తేజున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్కురు తేతత. ఏ విధంగా అగ్నిలో కట్టెలు కాలిపోచునవో అదేవిధంగా జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు కాలిపోచునవని గీతా సారాంశము. ఈ యొక్క భగవద్గీత జ్ఞానం ప్రకారము స్వామివారు ఆదేశం ప్రకారము ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ యొక్క గీతా జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి అందరూ దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని మీ యొక్క పాపకర్మలు లేకుండా చేసుకొని ఆ దేవునిలోనికి ఐక్యం కావడానికి ఈ యొక్క గ్రంథాలు ఎంతో దోహదపడతాయని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా భగవద్గీతలో ఎక్కడ కూడా కుల మతాల గురించి చెప్పలేదు, అందరూ కూడా సమానమే. ఎప్పుడైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు ఎక్కడ కానీ మతం అనేది ప్రసక్తి లేదు. అంటే మతము లేనప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఈ జ్ఞానం ఉందో ఈ జ్ఞానం ప్రతి ఒక్క మనిషికి సంబంధించింది, ఇది మతానికి సంబంధించింది, కులానికి సంబంధించిన జ్ఞానం కాదని కూడా ఈ యొక్క గ్రంథాల ద్వారా ప్రతి ఒక్కరికి మేము పరిచయం చేస్తూ వాళ్ళకి ఈ యొక్క సత్యాన్ని తెలియపరుస్తున్నాము. ఈ యొక్క ప్రచారాన్ని మీ వేసవి కాలంలో ఈ 28 తారీఖు 4వ నెల నుండి మరియు వచ్చే నెల 6వ తారీఖు 5వ నెల వరకు కూడా అంటే 9 రోజులు ఈ యొక్క ప్రచారాన్ని గోదావరిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానులుగా తయారు కావాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము దసరా సెలవులలో, సంక్రాంతి సెలవులలో, అదేవిధంగా వేసవి సెలవులలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇక ముందు కూడా చేస్తాము. ఇదే విధంగా ప్రజల స్పందన మీడియా ద్వారా కూడా అందరూ జ్ఞానం తెలుసుకొని మీ యొక్క పాపపుణ్యాలు లేకుండా చేసుకోవాలని రైతు సిద్ధం ద్వారా తెలుపుతున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో ఉన్న గంగదేవపల్లి గ్రామ వాస్తవ్యులు భూమి హద్దులు ఏర్పడినప్పటి నుండి గత 3 నెలల వరకు రాకపోకలు జరిగినవి. 26 సర్వే నెంబర్ గల యజమానులు చింతకుంట రామాంజనేయ రెడ్డి, చింతకుంట గంగ భాస్కర్ రెడ్డి ఆటంకం కల్పిస్తున్నారు. కావున ఈ పైన 35 మంది రైతులకు సుమారు 100 ఎకరాలకు దారి ఆటంకం కలుగుతున్నది. కావున ఒకసారి ఈ రాస్తాను పరిష్కరించి రికార్డులను ఎంక్వైరీ చేసి గ్రామసభ నిర్వహించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి మండల కేటి డిమాండ్ చేయడం జరిగింది. వ్యవహరించాలనే పద్ధతిలో ఈ దారి లేదని చింతకుంట రామాంజన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి అడ్డగించడం జరిగింది. గ్రామీణ స్థాయిలో వారు కూడా వ్యవసాయ కుటుంబీయ సభ్యులే, వ్యవసాయం చేసేవాళ్ళే, కానీ ఏదో రాజకీయ దురుద్దేశంతోనూ ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. కాబట్టి వెంటనే తహసీల్దార్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ఒకటే కోరేది, గ్రామాల్లో కక్షలు పునరుద్ధరణ కాకుండా, వైరుధ్యాలు పెరగకోకుండా తక్షణమే పరిష్కరించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ పొలం యొక్క 206 సర్వే నెంబర్లో ఉన్న దారి ఏ విధంలో గతంలో వెళ్ళేవారో వాటిని పునరుద్ధరించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఏదైనా తహసీల్దార్ గారు వచ్చే 7 రోజుల లోపల ఇది పరిష్కరిస్తామని చెప్పారు. లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టెంటు వంట వార్పు వేసి
అది పరిష్కరించేంత వరకు మేము ఇంటికి రామని గంగాదేవపల్లి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. రైతు సంఘానికి మరి పొలాలకు దారి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. రేపు వచ్చే మాన్సూన్ టైంలో లోపల మరి పొలాల్లో వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, పొలం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వానికి సంబంధించినటువంటి దారులు లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. దానికి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. గతంలో 1 నెల కిందట కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారు కొద్దిగా తాస్కారం చేస్తున్నందువలన దీనిపైన సివియర్గా మనము యాక్షన్ తీసుకోవడానికి మరొకసారి ఆయనకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ లోపల వారం లోపల టైం ఇచ్చాడు. ఈ లోపల మరి పరిష్కారం చేయకపోతే ఫర్దర్ స్టెప్ వేసుకోవడానికి మేము ఉద్యమం చేసుకోవడానికి మాకు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఆ మేరకు మేము రైతులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేయాలని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి మరి విన్నపం చేస్తున్నాం. అంతా మా వాయిస్ కూడా ఓకేనా. తాడపత్రి మండల పరిధిలో ఉన్న గంగాదేవిపల్లి గ్రామం కానీ కళాకారుడు మేజిక్ రాజాకు ఆంధ్రప్రదేశ్లో అరుదైన గౌరవం దక్కింది. పల్నాడు జిల్లా మెజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సారావుపేటలో భువనచంద్ర టౌన్ హాల్లో ఆదివారం జరిగిన పల్నాడు మెజిక్ ఫెస్టివల్ 2025 నిర్వాహకుల కోరిక మేరకు రాజా వ్యాఖ్యాతగా వివరించిన తన సమయస్ఫూర్తి చెలోక్తులతో కార్యక్రమాన్ని అత్యంత భక్తి కట్టించి సభికుల ప్రశంసలను అందుకున్నారు. అలాగే కరీంనగర్కు చెందిన మెజిషియన్ నరేన్ లెక్చరర్ కమ్ డెమానిస్ట్రేషన్ సీనియర్ల ప్రశంసలు అందుకుంది. సిక్స్ చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 అని ఇది ఇచ్చేస్తానంటే 1కి ఇచ్చేసి 1కి ఛాయిసేమో 1కి ఛాయిస్ ఇస్తే ఇది అన్నాడు అనుకోండి, ఎవరు వేస్తాం? కదా.
అదోని నియోజకవర్గం బల్లెకల్ గ్రామంలో గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ త్రాగునీటి వ్యవస్థ మరియు డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ప్రజలందరూ కూడా వెంటనే వాళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకరే ఉండటం వల్ల డ్రైనేజీ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా మారిందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. వడ్డగిరికి సంబంధించిన 150 హౌసెస్కి త్రాగునీటి వ్యవస్థ పూర్తిగా లేదు. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉంది మరియు మంచినీటి పైప్ లైన్లు కూడా డ్రైనేజ్లో కలవడం వల్ల నీళ్లు కలుషితమై ఆరోగ్యం చెడిపోతున్నాయని గ్రామస్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తీసుకొని పోయి నీటిని కేటాయించలేకపోతున్నాం. ఇంకోటి దాదాపు ఏమంటే ఈ పైపులు దాదాపుగా 30 ఏళ్ల క్రితం వేసేటువంటి వాటి లైఫ్ టైం ఎక్స్పైర్ అయిపోయింది. మార్చాలంటే మొత్తం మార్చాలి. లేదు మేము అక్కడక్కడ వీటిని తుంచి వేస్తానంటే మాత్రాన వేసినా కూడా ప్రజాధనం వేస్ట్ అవుతుందే తప్ప దాని నుంచి ఎటువంటి పరిష్కారం కాదు. ప్రజలకు ఏమంటే వాళ్ళకు నిల్లు రాలేదనే వాస్తవం వాళ్ళకి తెలుసు. వాళ్ళ బాధ అనుభవిస్తున్నారు. ఆ బాధకు 100 రెట్లు నేను కూడా అనుభవిస్తున్నాను. కానీ ఏం చేయాలా? ఇది మా పరిధిలో ఎంత ఉంటుందో అంతవరకే నేను ఫైట్ చేయగలుగుతున్నాను. ఈ విషయాన్ని ఏ పార్టీలకు అతీతంగా అందరి దగ్గరకు తీసుకొని వెళ్ళి వాళ్లకు స్టేట్మెంట్ ద్వారానో పేపర్ ద్వారానో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, నేను నా స్వతహా గ్రామానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి గెలిచిన వెంటనే అధికార ఎమ్మెల్యే ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే గారికి కూడా పార్థసారథి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా వస్తే చేస్తామని హామీ ఇచ్చినారు. కానీ ఇంకా అది కొనసాగలేదనేది మా బాధ. ఈ విషయం కూడా అక్క దగ్గర కూడా చాలా లీకేజ్ కూడా అవుతుంది. అసలు దాన్ని చూస్తే చాలా బాధ వేసింది మాకు. ఇక్కడ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు టోటల్ గా అన్ని పైపులు మారియాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది, దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలని చెప్పారు. ఈ ఊర్లో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి, మా టీం దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది. డ్రైనేజ్ అయితే క్లీన్ లేదు. ఇందాక సర్పంచ్ గారు చెప్పారు, నిజమే, మేము 3 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నామని చెప్పారు, చాలా ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లోనే సంక్షేమము అని, సంక్షేమం అని ప్రజల ఆరోగ్యము, ప్రజల అభివృద్ధి అంతా ఆయన గాలికి వదిలేశాడు. ఈ రోజు ఏదైనా ఫెయిల్యూర్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30,000 గ్రామాలు, దాదాపుగా అన్ని గ్రామాల్లోన ఈ రోజు అభివృద్ధి ఆరోగ్యం కుంటపడిందంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఏలినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన సర్పంచులకు నిధులు ఇవ్వలే. సర్పంచ్ వైసీపీ సర్పంచ్ గారే ఇండిపెండెంట్ సర్పంచ్ గారే ఒప్పుకున్నారు, మాకు నిధులే ₹1 కూడా విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో. ఆయన కేవలం సంక్షేమం బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఈ రోజు ప్రజలకు మంచినీటి వ్యవస్థ లేదు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు, ఏమీ కూడా బాగలేవు. కేవలం బటన్ నొక్కుతున్నాడు. అది తన జోబులోకి పోతుందో, ప్రజల జోబులోకి ఒక 25% వెళ్తే ఆయన జోబులోకి 75% పోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. స్టేట్ వైడ్ గా జగన్మోహన్ రెడ్డి అయితే మన ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయన్ని, ఒక్కసారి బల్లెకల్లు గ్రామానికి రావయ్యా, నీ 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, మా హయాంలోనే అభివృద్ధి జరగాలని అంటున్నావే, జరిగిందని అంటున్నావే. ఈ రోజు బల్లెకల్లు గ్రామాన్ని చూడు ఎంత దారుణంగా ఉందో. నీ ఫెయిలర్ ఇక్కడే కనిపిస్తుంది. సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేశారు? బల్లెకల్లు గ్రామంలోనే ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు. హైదరాబాద్ పీవీ మార్గ్ నక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సాగిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేతో పాటు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.